నిజంగానే ₹1,00,00,000 పరిహారం కాకపోయినా కొంచెం భారీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం సాధ్యం కాదా? మరి గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. పురుషోత్తం రెడ్డి గారు, ఈ పరిణామం చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్, గతంలో ఎన్నడూ జరగనటువంటి ప్రమాదం జరిగింది, పేలుడు ప్రమాదం. సో ఇప్పుడు ఈ బాధితులకు పరిహారం సమస్య అవుతుందా, ఎట్లా? కుమియన్ గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. ఒక విషాదం, బాధాకరం హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం. అంటే ఇక హైదరాబాద్ లో వరుస ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కారణం మహానగరంగా విస్తరించడం, ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ రోడ్లు, వీటన్నిటిలో ఏమైందంటే డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ప్రధానంగా ఈ హోంశాఖ పరిధిలో నడుస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఫైర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే ఈ సమస్య రాదు. ముందస్తు చర్యలు ఉండేవి. అక్కడ ఏ కారణం అనేది నిర్ధారణ తేరాలి. మీరు అన్నట్టు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగం ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనకు ఇప్పుడు నేను సందర్భం చెప్తున్నాను. ఈ గుజరాత్ లో విమాన ప్రమాదం జరిగింది. ఇప్పుడు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అసలు రెగ్యులర్ గా చెకప్లు జరుగుతున్నాయి. అంటే ఎట్లాంటి ఏం జరుగుతుందని. అది ఎందుకు గతంలో జరగలేదు? మన భారతదేశంలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే, ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక 6 నెలలు సీరియస్ స్టెప్స్ ఉంటాయి. అది రోజువారీ చేయాల్సిన స్టెప్స్. ఘటన జరిగినప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఘటన జరగక ముందు తీసుకోవాలి. ఘటన జరిగితే ఓవర్గా రియాక్ట్ అవుతాం, ఒక 6 నెలలు చూస్తాం, మళ్ళీ ఆపేస్తాం. ఈ ధోరణి మారితే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జరిగినప్పుడు, ఒక భారీ విషాదం జరిగినప్పుడు ఎంటైర్ వ్యవస్థ మీతో ఉంది. ₹1,00,00,000 అనేది ఏదో ₹1,00,00,000 కోసం కాదు. ఒక భారీ ప్రమాదం, ఆ కుటుంబం, ఆ సమాజం, వాళ్ళందరూ కోలుకోలేనిది, ఇంకెవరు తిరిగి ఇవ్వలేనిది. దానికి ప్రభుత్వ బాధ్యత కనబడుతోంది. సొసైటీ ఫెయిల్యూర్సే కదా వాళ్ళ మరణానికి కారణం అవుతున్నాయి. సొసైటీ అంటే గవర్నమెంట్ కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు. అలా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఒక పెను విషాదం ఆ కుటుంబానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు కాదు, మేమందరూ మీతో ఉన్నామని హోల్ హార్టెడ్ చేయడం కోసం ఆయన ₹1,00,00,000 అనౌన్స్ చేశాడు. ఏదో ఎక్కువ వేయాలనే ఉద్దేశం కూడా కాదు. కాబట్టి ₹1,50,00,000 అనేది పాయింట్ కాదు, కానీ ప్రధానంగా ఎంటైర్ సమాజం, ఎంటైర్ ప్రభుత్వం మీతో ఉంది అని వాళ్ళకు భరోసా కల్పించడం, పనిచేసే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి అమౌంట్ తప్ప ఇంకోటి. ప్రభుత్వాలు అనుకుంటే దేనికో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి, లేదా పరిశ్రమలకు రాయితీల పేరుతో 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రాయితీలు ఇస్తున్నాం? ఇట్లాంటి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అనేక రాయితీలు ఇస్తున్నాం కదా, 100 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఆదాయం కూడా 99 పైసలకే పెద్ద పెద్ద పారిశ్రమలకి ఇస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని 100 కోట్లు రాయితీలు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించుకోవడమే కదా. ఎందుకు? వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, మళ్ళీ మానవ వనరులు అభివృద్ధి చేస్తారు. ఆ మానవ వనరులే కదా ఇవి చనిపోయింది. కాబట్టి మనం అందరినీ ఈ ₹1,00,00,000 ఎంత అమౌంట్ పెద్ద స్థాయిలో వాళ్ళకి సహాయం చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో జగన్ గారు ఆ రోజు అది తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరైనా సరే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఉదారంగా చేయాలి. దీనికి ఏరే కారణాలు చూపాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా మించి సేఫ్టీ మెథడ్స్ ఘటన జరిగిన తర్వాత రియాక్షన్స్ అన్నా ఘటనకు ముందు తీసుకుంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అయితే మీరు గమనించారా, ఏపీలో అప్పుడు ఎల్జీ ఇష్యూ కానీ ఇతరత్ర ఏదన్నా ఇష్యూ వస్తే జగన్ గారి టైంలో అయితే మరీ ఘోరంగా రాజకీయంగా మార్చేసేవాళ్ళు. కానీ తెలంగాణలో అలాంటి రాజకీయం అంతగా కనపట్లేదు. సహాయం గురించి మాట్లాడారేమో కానీ ఇంకా రాజకీయంగా ఇట్లా విమర్శలు చేయకపోవడం కూడా మీరేమంటారు? ఖచ్చితంగా అది ఒక మంచి వాతావరణం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏపీలో ఏమొచ్చిందంటే, కొమ్మినేని గారు, ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న 2 రాజకీయ పార్టీల మధ్య వైరం కన్నా మీడియా అనేది ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతాం. అంటే మీడియా అనేది ప్రతిపక్ష రోల్ పోషించేసి, అంటే ప్రతిపక్షం అనకూడదు, జగన్ గారి వ్యతిరేక ద్వేషపూరితమైన వైఖరి, జగన్ గారికి వ్యతిరేక ద్వేషపూరిత వైఖరి కొన్ని మీడియాలు రావడం ఏమవుతోందంటే అది ప్రతిదాన్ని ఆ కోణంలో చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో అదనంగా వచ్చిన సమస్య. తెలంగాణలో వ్యతిరేకించే మీడియా ఉంది కానీ ద్వేషపూరితమైన వాతావరణం లేదు. గతంలో 2-3 రోజులు జరిగింది, దాని పర్యవసానం మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ద్వేషపూరిత వాతావరణం మీడియాకు రావడం, కొన్ని పార్టీలు జగన్ గారిని రాజకీయంగా విభేదించడం కాకుండా పర్సనల్ గా విభేదించే స్థాయికి వెళ్ళడం వల్ల ఇక్కడ అసహజమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా ఆ పరిస్థితి తెలంగాణ రాకపోవడం అనేది మంచిదే. రైట్.